తెలుగు సీఎంల భేటీపై వైసీపీ చేస్తున్న విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. దీంతో రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం రహస్యమల అవుతుంది. బహిరంగం కావాలి కదా, మీరేం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది జరిగింది అని రేవంత్ రెడ్డి గారు, ఇది జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా. మీరు చర్చలు జరిగితే ఇది అడిగారు మేము ఇస్తామన్నాము, ఇది అడిగారు మేము వద్దన్నాము అని చెప్పాలి కదా. చెప్పకోకుండా రహస్యంగా దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది, దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నా. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు సమానమే. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మర్చిపోవద్దు. రెండూ సమానం అయితే మీ పార్టీ పరంగా చూసుకోండి, కానీ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కూడా నాకు సమానం అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారంటే ఏదో ద్రోహాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చేయబోతున్నారు. మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మోస్ట్ లీడర్ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి మన ఇద్దరం సమావేశం పెట్టుకోవాలా, నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు. అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు నరకాల, జనంలోకి రావాలంటే హెలికాప్టర్లో పోతుంటే కింద పట్టణాల్లో షాపులు మూసేయాల, ఒక కర్ఫ్యూ, నువ్వు బయట వస్తే ఒక కర్ఫ్యూ, ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు. నీ నాయకుడు